ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏది రాదు. దోసుకోవటం ఎందుకురా నరుడా, పాడు పనులు చేయటం ఎందుకురా నరుడా. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏది రాదు. ఇప్పటికైనా మారవయ్యా నరుడా. ఇప్పుడు ఎంత ఏడితే ఏటి లాభం? పాలించవయ్యా జగనన్న, మమ్ము లాలించవయ్యా జగనన్న అని అధికారం చేతిలో ఎడితే 5 ఏళ్ళు గుట్ట గుట్ట, మెట్ట మెట్ట, పుట్ట పుట్ట అన్ని దోచేశాడు. కొండలకు గుండ్లు కట్టించాడు, అన్నొస్తే చెట్లు కొట్టించాడు, అడిగితే పరదాల మాటను దాక్కున్నాడు. బూతులు మాట్లాడే వాళ్ళను పక్కనే ఎట్టుకున్నాడు, మంచి మాటలు చెప్పే వాళ్ళను దూరం తరిమేశాడు. ఇప్పుడు ఏడితే ఏటి లాభం? ఆ నరకం భరించలేకే 5 ఏళ్ల నుంచి ఉగ్గపట్టుకొని కూకున్న జనం ఒకేసారి ఎన్నికల్లో తమ ప్రతాపం ఏటో చూపించారు. 151 నుంచి 11కు పడేశారు. అయినా ఇంకా జగనన్న మారటం లేదు, ఆ వైసీపీ లీడర్లు మారటం లేదు. ప్రజల్ని ఇంకా అమాయకులే అనుకుంటున్నారు. మసిపూసి మారేడుకాయ చేద్దామని చూస్తున్నారు. 5 ఏళ్ళు రౌడీయిజం, గుండాయిజం తప్ప రాష్ట్రంలో ఏడు జరిగింది చెప్పండి? అధికారం పోయాక చట్టం, న్యాయం, విలువలు, స్వతనీయత అంటున్నాడు గాని అధికారంలో ఉన్న నాళ్ళు జగనన్న చట్టం, న్యాయానికి లోబడి పనిచేశాడా? ఐపీఎస్ ఆఫీసర్లను సైతం తన అవసరానికి వాడుకున్నాడు. స్క్రిప్టులు రాసించి మరీ లీడర్లతో బూతులు తిట్టించాడు. గుడ్డలిప్పి చూపించే వాళ్ళను పక్కనే ఎట్టుకుని వాళ్ళు గొప్ప గొప్పోళ్ళు అన్నట్టు ప్రజల ముందు పొగిడాడు. చివరికి ఇప్పుడు కూడా జగనన్న మారటం లేదు. ఓ దళిత బిడ్డను కిడ్నాప్ చేసి చిత్రహింసలు ఎట్టాడని ఆ వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే రాజ్యాంగానికి తూట్లు పొడిచారా అంటున్నాడు. అసలు రాజ్యాంగం ఓటు ఉందని గాని, చట్టము న్యాయం ఉన్నాయని గాని జగనన్న ఏనాడైనా పట్టించుకున్నాడా? రెచ్చగొట్టి ప్రత్యర్థి పార్టీల లీడర్ల మీద దాడులు చేయించారు, వాళ్ళ ఇంటి వాళ్ళను బూతులు తిట్టించారు. అసలు ఎన్నికల్లో ఓడిపోయిందే కొడాలిని అని వల్లభనేని వంశీ, రోజా, అంబటి లాంటి లీడర్ల మూలాన అని సొంత పార్టీ వాళ్ళే చెప్పినా జగనన్న బుర్రలో లైట్ ఎలగటం లేదు. ఇప్పటికీ ఇంకా వాళ్ళని సాకనెత్తుకొని తిరుగుతున్నాడు. దరిద్రం బొచ్చుకుక్కలా ఎంటాడుతుంటే అట్టాగే ఉంటది. మరి నేను మోనార్కును, నన్ను ఎవ్వరూ మార్చలేరు అన్నట్టుగా ఉంటుంది జగనన్న వ్యవహారం. జగనన్న ఎడ్డి తిక్కల వ్యవహారం చూసి చివరికి వైసీపీలోనే ఉన్న వాసుపల్లి గణేష్, కేతిరెడ్డి లాంటి వాళ్ళు చీచే ఇప్పటికైనా మారకపోతే ఎట్టా అంటున్నారు. ముందు ఆ గుట్టుగా నానిని, వల్లభనేనిని, రోజాను పార్టీలోంచి బయటికి తరిమేయండి అని సీవాట్లేడుతున్నారు. కానీ జగనన్నేటి చేస్తున్నాడు, ఆ ఈవీఎంలు బద్దలు కొట్టిన పిన్నెల్లిని, పనికి రానోళ్లను వెనకాలెట్టుకుని మళ్ళీ మనమే అంటున్నాడు. పెద్ద విషయం ఏంటంటే వచ్చే 30 ఏళ్ళు ఏపీకి జగనన్నే సీఎం అట. ఈ చిత్రం కాకపోతే జగనన్న ఏటి చేశాడు, ఏటి చూసి ప్రజలు ఓటేస్తారు. ఓ కోడి కత్తిపోటు, ఓ గులకరాయి డ్రామా ఆడితే అయిపోయే ప్రజలంతా మళ్ళీ తనకే ఓట్లేస్తారు అనుకుంటున్నాడో ఏమో జగనన్న. అంత అమాయకులే ఏపీ ప్రజలు. ఏదో ఒక్క ఛాన్స్ అంటే చూద్దాం ఏడు చేస్తాడోనని ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్కే చేతిలో పెద్ద సిప్ప పెట్టాడు జగనన్న. ఇక కర్మకి ఇంకోసారి ఛాన్స్ ఇస్తే మాత్రం ఒంటి మీద బట్టలు కూడా మిగిల్చడం అనుకుంటున్నారు జనం. అయినా కొడాలినాని, వల్లభనేని ఇట్లాంటి వాళ్ళంతా టీడీపీలో ఉండగా అన్ని మూసుకునే ఉన్నారు. కానీ వైసీపీలోకి ఎప్పుడైతే వెళ్లారో వాళ్ళకి దెయ్యం పెట్టినట్టు తయారై జనం దుంపు తెచ్చారు. జగనన్న ఆనందం కోసం దాడులు చేయించారు, బూతులు తిట్టారు. చివరికి ఇప్పుడు జాడీల్లో భూతాల్లా తయారయ్యారు. ఎవడు చేసిన కర్మ ఆడ అనుభవించాలి, తప్పదంతే.